దొంగన్నలు మస్తు హుషారైండ్రబ్బా. తక్కువ కష్టపడాలి ఎక్కువ కమాయించాలని ఉపాయాలు చేస్తున్నారు. ఒక్క పారి డ్యూటీకి ఎక్కిండ్రంటే 5-6 ఇండ్లు ఊడ్చిపడేయాలి, ఒక్క పారి దిగిండ్రంటే సంచులు నిండాలి అని చూసుకుంటున్నారు కావచ్చు. ఏడైతే పనాలికగైతుంది, ఏడిపోతే ఎక్కువ ఫాయిదా అవుతుందో చూసుకొని వస్తున్నారు. ఇంకేడికి పోయినా పర్తలు పడతాయో లేవో గాని గీడనైతే పక్కా. వారెవ్వా పేద ఇనుప పైపే పట్టిండు పో. షటర్ కింద పెట్టి అటు ఇటు గెలుకుడు, అటు ఇంకొకలు కావలిగాసుడు, తొవ్వెంట బండ్లొస్తుంటే పోతుంటే మూతెమంత షేప్ ఆగుడు. ఓష్ని వజన్ కు పైపే వంగిపోయింది. ఎహే ఇట్లా కాదని అసంట కొయ్యి ఇనుపరాడానికి వచ్చిండు. షటర్ సైడ్ కుండే గోడే గూలగొట్టి మెల్లగా సందు చేసిండిగా. ఇక అట్లిట్లా వేసి లోపలికి గుసాయించి రప్పున పోయిండు గల్లెపెట్ట కాడికి. ఉన్నదంతా ఊడ్చేసి దుఃఖనమంతా పునుకులాడితే ఇంకేం దొరకలే. అప్పటికే దూపగొన్నట్టుండు. ఆల్చం చేయకుండా 2 బీర్ కీసలు వేసుకొని అవతల పడ్డాడు. నల్గొండ జిల్లా చిట్యాల రాత్రి వైన్స్ సూటు పెట్టి 20,000 ఎత్తుకుపోయినరు దొంగన్నలు. తెల్లారి ఓనర్లు చూసి పోలీసులకు చెప్తే ఎంక్వైరీ చేస్తున్నారు. ఇక కష్టపడి ఇండ్ల దొంగతనానికి పోతే పైకం దొరుకుతుంది, లేదంటే లేదు. అదే మందు దుఃఖనంలో అయితే పైసకు పైసా కిక్కుకు కిక్కు అన్నట్టే ఉన్నారు పో.